కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదలను ఆమోదించి ఉంటే దక్షిణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు కూడా పెరిగేవని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులను లోక్సభలో అడ్డుకున్న పార్టీలు తాము ఏం సాధించామో నిశితంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ అంశంపై ఎక్స్లో విస్తృతంగా అభిప్రాయాలు, గణాంకాలు వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న పార్టీల చర్యతో దేశంలో మహిళలకు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం దక్కలేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడడంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడిందని ఆయన తెలిపారు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు అమల్లోకి వస్తే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేసిన కారణంగా జనాభా పెరుగుదల తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ వెల్లడించిన గణాంకాల ప్రకారం కేంద్రం ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదల విధానం అమలైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 ఎంపీ సీట్లు 38 సీట్లకు పెరుగుతాయి. అదే 2011 జనాభా లెక్కలను పరిగణలోనికి తీసుకుంటే ఎంపీ సీట్లు 34 మాత్రమే అవుతాయని ఆయన పేర్కొన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్కు 4 ఎంపీ సీట్లు నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. ఇదే విధంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ సీట్లు 26 సీట్లకు పెరుగుతాయని, కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం 24 సీట్లకే పరిమితమవుతుందని, 2 సీట్లు నష్టం కలుగుతుందని ఆయన చెప్పారు. కర్ణాటక విషయంలో 28 ఎంపీ సీట్లు 42కు పెరిగినా 2011 జనాభా లెక్కల ప్రకారం కూడా 42 సీట్లే ఉండడంతో ఆ రాష్ట్రానికి నష్టం ఉండదని జగన్ పేర్కొన్నారు. కేరళలో ప్రస్తుతం ఉన్న 20 ఎంపీ సీట్లు 30కి పెరుగుతాయని, కానీ 2011 లెక్కల ప్రకారం 23 సీట్లకే పరిమితం కావడంతో 7 సీట్లు నష్టం జరుగుతుందని తెలిపారు. తమిళనాడులో 39 సీట్లు 59కు పెరిగినా 2011 లెక్కల ప్రకారం 50 సీట్లకే పరిమితం కావడంతో 9 సీట్లు నష్టం జరుగుతుందని వివరించారు. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో క్రమశిక్షణ పాటించినందుకు నష్టపోతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ పేర్కొన్న గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ఉన్న 534 లోక్సభ స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 129 సీట్లు అంటే 23.76% ఉంది. అయితే 2011 జనాభా లెక్కల ఆధారంగా 850 సీట్లు ఏర్పడితే దక్షిణాది రాష్ట్రాలలో కేవలం 174 సీట్లు మాత్రమే ఉంటాయని, వాటా 20.44% తగ్గుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాలు 21 ఎంపీ సీట్లను నష్టపోతాయని ఆయన పేర్కొన్నారు. అయితే కేంద్రం ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదల విధానం అమలైతే దక్షిణాది రాష్ట్రాల్లో మొత్తం ఎంపీ సీట్ల సంఖ్య 195కు పెరుగుతుందని జగన్ వివరించారు. అందుకే జనాభా లెక్కలతో సంబంధం లేకుండా కేంద్రం ప్రతిపాదించిన 50% సీట్ల పెంపుదల విధానాన్ని ఆమోదించడమే దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనకరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై తన వాదనను బలపరిచేలా గణాంకాలను పట్టిక రూపంలో కూడా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్.